హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు చూసినట్లుంటే అర్థమై ఉంటుందండి నేను ఏం చేయబోతున్నాను. ఈరోజు వీడియోలో హెయిర్ ఆయిల్ అయితే తయారు చేయబోతున్నాను. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ మీరు చూస్తున్న ఆకు గుంటగన్నేరాకు. అంటే 2 డేస్ అయిందిలేండి తీసుకొచ్చి కవర్లో అలా ఉంచేయటం వల్ల కలర్ అన్నది చేంజ్ అయిపోయింది. లేకుంటే ఫ్రెష్గా ఉంటే ఆకు అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ ఆకు మనం చేతితో జస్ట్ అలా నలిపినట్లయితే మన చేతి వేళ్ళు అన్నవి నల్లగా మారిపోతాయండి. ఇది మనం హెయిర్కి పెట్టుకోవటం వల్ల మన హెయిర్ అన్నది బ్లాక్గా అయితే ఉంటుంది. సో ఈ ఆకు అయితే ఇంపార్టెంట్గా హెయిర్ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆకు చూర్ణం కూడా మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందండి. సో ఆకు దొరకని వాళ్ళు ఆయుర్వేద షాపుల్లో గుంటగన్నేరాకు అంటే ఇస్తారు, పొడి అయితే ఇస్తారండి. ఆ పొడి హెయిర్ ఆయిల్లో వేసుకోవచ్చు. చాలామంది మా సైడ్ ఏంటంటే ఈ ఆకు ప్రత్యేకంగా మిక్సీ పట్టుకుని తలకు పెట్టుకుంటారు. తల 1 అవర్ చెట్టుకుంటే ఏదో కలర్ వేసినట్టుగా బ్లాక్గా అయిపోద్దండి. చేతులకు కూడా గ్లౌజులు వేసుకో అయితే మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఆ ఆకు అన్నది అంత బ్లాక్గా అవుతుంది అన్నమాట. ఇంకా మిగతా పదార్థాలు ఏంటో చూసేయండి. 2 అవర్స్ ముందు నానబెట్టిన మెంతులు మాట ఇవి. మెంతులు నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఇవన్నీ మిక్సీ పడతాను. మెంతులు అందుకని నానబెట్టుకున్నాను. మందార పువ్వులు, అలాగే మందార ఆకులు, ఆనియన్స్ చిన్నవి ఉంటే తీసుకోవచ్చండి. నా దగ్గర చిన్న ఆనియన్స్ లేవు కాబట్టి పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. అలాగే కలబంద, ఇది గుంటగనగరాకు అయితే ముందు చూసారు కదా. సో దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం హెయిర్ ఆయిల్ ఏది తయారు చేసినప్పటికీ కూడా ప్రతిదీ కూడా వాటర్తో నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. లేకుంటే మనం ఎంత బాగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నా అందులో ఉన్న డస్ట్ వలన మన హెయిర్ గ్రోత్ అన్నది అంత ఇంపులో ఉండదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కరివేపాకు అలాగే గోరింతాకు కూడా తీసుకున్నాను. ఇవన్నీ కొలతల ప్రకారం అంటే కనుక నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి అయితే తయారు చేసుకుంటున్నానండి. 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి వచ్చేసి ఇవన్నీ కూడా గుప్పుడుతో గుప్పుడేసి అయితే తీసుకున్నాను. సో మెంతులు 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్ వచ్చేసి పెద్దవి 2 తీసుకున్నాను. మందార పూలు, మందారాకులు, నెక్స్ట్ కలబంద, కరివేపాకు, గోరింతాకు ఇంక ఇవన్నీ కూడా గుప్పుడేసి తీసుకున్నాను. ఒక్క మెంతులే 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి వాటర్ కూడా వేయనవసరం లేదండి. ఇవన్నీ కూడా ఆకులు పచ్చిగానే ఉన్నాయి కదా. నెక్స్ట్ మందార పువ్వులు, అలాగే మనం మెంతుల్లో కొంచెం వాటర్ వేసాం కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఆ వాటర్తో బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. మరీ మెత్తని పేస్ట్లా చేయనవసరం లేదండి. చాలా వరకు ఇవన్నీ కూడా మిక్సీ పట్టకుండానే ఇలా ఆయిల్లో వేసి మరిగిచ్చేస్తారు. అలా కంటా కూడా ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటేనే వీటిలో ఉన్నవన్నీ కూడా మనకు ఆయిల్లోకి అయితే దిగుతుందండి. సో అందుకే మిక్సీ అయితే పడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ ఆనియన్స్ మనం మొత్తం తీసుకున్నవన్నీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీకి అయితే వేసేసుకుని, మెత్తని పేస్ట్లా అవసరం లేదండి. మెత్తని పేస్ట్లో కూడా ఇది అవ్వదులేండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయటం లేదు కదా. సో ఇవన్నీ కూడా కొంచెంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈరోజు వినాయక నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయండి. సో అదే హడావిడి, మందు కాల్పు ఇవన్నీ అయితే వినిపిస్తాయి. సో చూసారు కదా, మందార పూలు వేసినప్పటికీ కూడా మిక్సీలో అసలు అవ్వటం లేదు, వాటర్ వేయం కదండి. అందుకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలబంద, మందార పువ్వులు, మందార ఆకులు ఇవన్నీ కూడా జిగురు కదా, ఆ జిగురు వల్ల మిక్సీ కూడా కొంచెం పట్టేస్తూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో ఇలా చేతితో కలుపుకుంటూ మెదుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉసిరికాయలు కూడా యాడ్ చేయాలండి. నా దగ్గర ఉసిరికాయలు అయితే లేవు, ఉసిరి పొడి అయితే ఉంది. సో ఇంకా పొడి అయితే ఆయిల్లో వేద్దాం కదనేసి ఇందులో అయితే వేయటం లేదు. అలాగే ఇంకొకటండి, మందార పువ్వులు, గోరింతాకు, గుంటగనగరాకు ఇలాంటివన్నీ కూడా మనకు ఆయుర్వేద షాపులో పొడాలు అయితే దొరుకుతాయి. వాటితో కూడా ఈ ఆయిల్ అన్నది తయారు చేసుకోవచ్చండి. ఇంతకుముందు నేనైతే పొడులతోటే తయారు చేసేదాన్ని. ఏమయ్యేదంటే 1 లీటర్ ఆయిల్ తయారు చేసుకుంటే నాకు ఎక్కువ రోజులే వచ్చేదండి. కానీ ఆ పొడాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మళ్ళీ యూజ్ చేయొచ్చో లేదో అన్నట్టుగా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది అంతేనండి, మిగతా పొడవంతా అలా ఉండిపోద్ది కదా అన్నట్టుగా. ఇంకా ఇలా మనకు దొరికినంతలో ఫ్రెష్గా ఉన్న వాటితోటి చేసుకుంటే మంచిది కదా, అలా వెండపెట్టి చేసిన పొడాల కంటే అన్నట్టుగా ఇంక ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇందులో కోకోనట్ ఆయిల్ వేయాలి అని
చెప్తుంటే మా అబ్బాయి కోకోనట్ ఆయిల్ కాదు కర్రీ ఆయిలే వేస్తుంది మా మమ్మీ అబద్ధం చెప్తుందని ఆ ప్యాకెట్ చూపిస్తున్నాడు. అదే వేస్తాను అన్నట్టుగా ఇంకా వీడైతే అలా క్లిప్పింగ్ కట్ చేయకుండా ఉండిచ్చేసాను. చూసారు కదా, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా బరగ్గా అయితే చేసేసాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి స్ప్రైట్ బాటిల్ చూపిస్తున్నాను. స్ప్రైట్ వేస్తాను అనుకోకండి, అందులో కొబ్బరి నూనె అయితే ఉంది. కొబ్బరి నూనె ఇంట్లో ఆడించుకున్నదేనండి, అమ్మ వాళ్ళు అయితే ఆడించిస్తారు. ఆ నూనె ఊరి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలా డ్రింక్ బాటిల్లో అయితే వేసి తీసుకొస్తానండి. అంటే మనకు జర్నీలో ఒలిగిపోకుండా ఉంటాయి కదా ఈ బాటిల్ అయితే అనేసి. సో వీటిలో కలర్ కూడా చూడండి, ఈ 2 బాటిల్ వేసాను కదా. లిమ్కా బాటిల్ అయితే కొబ్బరి నూనెలా తెలుస్తుంది, కానీ ఈ బాటిల్ గ్రీన్గా ఉండటం వల్ల అసలు కొబ్బరి నూనెలాగే లేదు కదా, డ్రింక్లా ఉంది కదా. మనం బయట మార్కెట్లో కొనుక్కునే కొబ్బరి నూనె కంటే కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకున్న ఫ్రెష్ కొబ్బరి నూనె హెయిర్ ఆయిల్కి బాగుంటుంది. మాకు ఎందుకంటే కొబ్బరి నూనె అమ్మ వాళ్ళు అత్తగారు వాళ్ళు కూడా ఆడిస్తారండి, సో వాళ్ళే ఇస్తారు. ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్న నిత్య పూజ దీపారాధన కూడా కొబ్బరి నూనెతోటే చేసుకుంటానండి. అది కూడా ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె యూజ్ చేస్తాను. కొబ్బరి నూనె వేసిన తర్వాత ఒక గరిటతో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇందులో కలబంద, మందారాకు, మందార పువ్వు, మెంతులు ఇవన్నీ కూడా జిగురుండే పదార్థాలు కాబట్టి ముద్దలా ఉండిపోయి ఆయిల్లో కలవదండి. ఎంత మరిగినా కూడా మాడిపోతూ ఉంటుంది తప్ప. సో ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్నట్లయితే మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకు ఆయిల్ అనేది బాగా మరుగుతుంది. చూసారు కదా, ఇందులో కలవడానికి టైం పడుతుంది. స్టవ్ మీద సిమ్లో పెట్టి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మిక్సీలో మనం ఎంత పేస్ట్ చేసినప్పటికీ చూడండి ఇంకా ఆకుల కింద పువ్వుల కింద అలాగే ఉండిపోయాయి కదా, ఈ విధంగానే ఉంటాయండి. అందుకే వాటర్ వేయలేదు కదా మనం, అయినప్పటికీ కూడా పర్లేదు, చాలా వరకు ఇలా కూడా కాసుకుంటారు. ఇంకా నేను మిక్సీ అయినా పట్టాను. చూసారు కదా, ఆయిల్ అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం గరిటతో అలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ నూనె కూడా సేవింటి దాంట్లోనే కాచుకోవాలి. అలాగే కాగే అంతసేపు కూడా మనం కలుపుతూ ఉండాలండి. వెల్లడిపాటి గిన్నెలోనే కాచుకోవాలి. నేను ఈ మధ్య మళ్ళీ కొంచెం వీడియోస్ మీద శ్రద్ధ పెట్టానండి. అందుకే డైలీ వీలుని బట్టి ఒక ఫుల్ వీడియో, షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు కొంచెం వర్క్ వలన మళ్ళీ వీడియోస్ అన్నవి 2-3 డేస్ అటు ఇటు అవ్వచ్చు. అంటే పోస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వీలైతే కనుక ఏదో ఒక వీడియో అయినా షార్ట్ కానీ ఫుల్ వీడియో అయినా 2 డేస్కి ఒకసారి అయినా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరీ లెంతీగా కాకుండా కొంచెం చిన్నగానే ఇలా హెయిర్ ఆయిల్ వీడియో చూడండి, ఆ విధంగా చిన్న చిన్న వీడియోస్ అయితేనే మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వితే కనుక, లేకుంటే ఇంకా అలా కూడా పోస్ట్ చేయలేను. ఏదైనా సాంగ్ పెట్టి షార్ట్ వీడియోస్ అయితే చేయగలనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బాగా మరుగుతుంది కదా. ఈ విధంగా మరిగించే కొలది కలర్ అన్నది చేంజ్ అవుతుంది కదండి, ఇలా అయితే మరిగించాలి. సో ఇలా మరిగించిన ఆయిల్ని తర్వాత ఇందులో ఇంకొకటి అయితే కలపాలి. అదేంటో అన్నది మీతో వేరొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే చెప్పాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే కుదరక వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ లెంతీగా కాకుండా ఇలా కొంచెం చిన్న చిన్నగానే పోస్ట్ చేస్తాను. సో ఆయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.